బాస్ టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందో లేదో మన టీంపై కోట్ల వర్షం కురిసింది. కేవలం గెలిచిన మనపైనే కాదు బాస్, ఓడిన న్యూజిలాండ్కి కూడా బిగ్ అమౌంట్ దక్కింది. అవును బాస్, ఐసీసీ తమ ధన భాండాగారాన్ని తెరిచి టీ20 వరల్డ్ కప్లో పాల్గొన్న ప్రతి టీంకి కోట్లకు కోట్లు పంచిపెట్టింది. మీకు తెలిసిందే బాస్, ఈ టీ20 వరల్డ్ కప్లో 20 టీమ్స్ భాగం పంచుకున్నాయి. ఈ 20 టీంలు తమ గ్రూప్లోని మిగతా టీంలతో తలబడ్డాయి. ఆ తర్వాత 8 టీంలు సూపర్ 8లో కలబడ్డాయి. అందులోంచి 4 టీంలు సెమీఫైనల్లో తుమి తేల్చుకున్నాయి. చివరికి 2 టీమ్స్ ఫైనల్లో ఢీ కొట్టుకున్నాయి. అందులో టీమిండియా ఒకటి, న్యూజిలాండ్ మరొకటి. ఇక ఫైనల్ మ్యాచ్లో టీమిండియా దెబ్బకి న్యూజిలాండ్ బెంబేలెత్తిపోయింది. ఫస్ట్ టైం టీ20 వరల్డ్ కప్ అందుకోవాలనుకున్న న్యూజిలాండ్ని చిత్తు చేసి వార్ వన్ సైడ్ చేసి మన టీమిండియా విశ్వ విజేతగా అవతరించింది. దీంతో ఇప్పుడు టీమిండియాపై కనక వర్షం కురుస్తుంది. న్యూజిలాండ్ చేతికి కూడా భారీ మొత్తం చిక్కింది. ఈ 2 టీంలకే కాకుండా సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, పాకిస్తాన్, వెస్టిండీస్ ఇలా అన్ని టీంలని ఐసీసీ డబ్బు కట్టల్లో ముంచేసింది. మరి ఏ టీంకి ఎన్ని కోట్లు వచ్చాయి, మరి అసలు టీ20 వరల్డ్ కప్ 2026 ఛాంపియన్స్కి ఇచ్చిన ప్రైజ్ మనీ ఎంత, వీటన్నింటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈసారి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం మొత్తం 120 కోట్ల ప్రైజ్ మనీని సిద్ధం చేసింది. ఇది ఇండియన్ కరెన్సీ రూపంలో చెబుతున్నా బాస్. ఇక ఫైనల్లో గెలిచి వరల్డ్ ఛాంపియన్ అయిన టీంకి అంటే టీమిండియాకి $3 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 27 కోట్ల 48 లక్షల ప్రైజ్ మనీ అందించింది. ఇక రన్నర్అప్కి ఫైనల్లో ఓడిన న్యూజిలాండ్కి కూడా తక్కువ ప్రైజ్ మనీ ఏం ఇవ్వలేదు బాస్. $1.6 మిలియన్ అంటే 14 కోట్ల 65 లక్షలు అందాయి. అంటే విన్నింగ్ టీం 27 కోట్ల 48 లక్షలు, రన్నరప్ 14 కోట్ల 65 లక్షల భారీ మొత్తం అందుకున్నాయి. లాస్ట్ టైం కంటే ఈసారి ప్రైజ్ మనీ భారీగా పెంచేశారు. ఇక సెమీఫైనల్లో ఓడిన సౌత్ ఆఫ్రికా ఇంకా ఇంగ్లాండ్ టీంలకి కూడా కోట్లు దక్కాయి. ఒక్కో టీంకి 7 కోట్ల 25 లక్షలు అందాయి. ఇక సూపర్ 8 వరకు వచ్చి సెమీఫైనల్కి అర్హత సాధించలేక నిష్క్రమించిన జింబాబ్వే, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంకలకి 3 కోట్ల 48 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ రూపంలో అందాయి. ఇక గ్రూప్ స్టేజ్ని దాటని టీమ్స్కి కూడా మొహమాటం లేకుండా ఐసీసీ డబ్బు పంచింది. ఒక్కో టీంకి 2 కోట్ల 29 లక్షలు అందించింది. ఇందులో ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీం కూడా ఉండడం విశేషం. అంటే ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో పాల్గొన్న ప్రతి టీంపై కోట్లు కురిపించింది. వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా నుండి ఒక్క విజయం సొంతం చేసుకుని టీమ్స్కి కూడా భారీ మొత్తంలో డబ్బు అందించింది. పాకిస్తాన్ సూపర్ 8లో ఓడింది, అయినా ఆ టీంకి డబ్బులు అందించింది. వెస్టిండీస్, జింబాబ్వే టీంలకి ప్రైజ్ మనీ అందింది. ఆఫ్ఘనిస్తాన్, నమీబియా, నేపాల్ టీంలకి కూడా ఐసీసీ చాలా డబ్బే పంచింది. అంటే టీ20 వరల్డ్ కప్లో పాల్గొన్న ఏ టీంని కూడా ఉత్త చేతులతో అయితే వాళ్ళ దేశానికి పంపలేదు. కేవలం పార్టిసిపేట్ చేస్తే చాలు కట్టలకు కట్టల నోట్లు అందించింది ఐసీసీ. ఇక దీంతో టీ20 వరల్డ్ కప్ 2026 మెగా ఈవెంట్ ముగుస్తుంది. టీమిండియా చరిత్ర తిరగరాసి చరిత్రను బద్దలు కొట్టి చరిత్రలో ఏ టీం గెలవని విధంగా ప్రపంచ కప్ గెలిచి వరల్డ్ ఛాంపియన్స్గా అవతరించింది. ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్. నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.